అనగనగనగా ఒక అందమైన చిలకలపాలెం అనే ఊరు. ఆ ఊళ్ళో రామయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. పెద్దయ్యేదాకా ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమతో ఒకే చోట పెరిగారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళైనాయి. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్ళకిష్టం లేకపోయినా వేరు వేరు కాపురాలు పెట్టక తప్పలేదు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు. వాళ్ళిద్దరిలో అన్నయ్యకు పిల్లలు లేరు. తమ్ముడికి ఇద్దరు పిల్లలు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకుపోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు తమ్ముడు కృష్ణయ్య. రామయ్యకు కూడా తమ్ముడంటే చాలా ప్రేమ. మేము ఇద్దరమే. తమ్ముడికేమో ఇద్దరు పిల్లలు. వాళ్ళు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అని అనుకుంటూ తన పంటలో నుంచి 20 బస్తాల వడ్లు తీసుకెళ్ళి ఎవరూ చూడని సమయంలో తమ్ముడి యొక్క ధాన్యపు రాశిలో పోసేవాడు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. ఒకసారి ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పొయ్యబోతూ ఇద్దరూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ చాలా ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. తన తమ్ముడి గొప్పతనాన్ని గురించి అన్న యొక్క ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో అందరికీ చెప్పటంతో అన్నాదమ్ములు అంటే రామయ్య, కృష్ణయ్యలా ఉండాలి అని ఊర్లో వాళ్ళంతా చెప్పుకునేవారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.